వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటాల ఫలితంగానే ఈ ప్రాంతానికి విముక్తి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. ఎందరో త్యాగదనుల ఫలితమే ప్రత్యేక తెలంగాణ. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి వెల్లడి. పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి. ములుగు జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి హితవు. చంద్రబాబు నాయుడిని తక్షణమే విడుదల చేయాలి. దొండకల్ మండలంలో వివిధ గ్రామాల అభిమానుల సంఘీభావ ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటాల ఫలితంగానే ఈ ప్రాంతానికి విముక్తి కలిగిందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయుధ పోరాటాలతో తెలంగాణ ప్రజలు నిర్బంధాలను ఛేదించారని అన్నారు. ఆనాటి ప్రజల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని అన్నారు. జాతీయ సమైక్యత అన్నది చూడండి ఒకసారి. స్వేచ్ఛా వాయువులతో జీవిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యం అదేవిధంగా ఉపాధి అవకాశాలు చాలా గొప్పగా ప్రజలందరికీ అందుతున్నటువంటి యొక్క సందర్భం. రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా ఎలా ముందుకు పోతున్నటువంటి తరుణం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇంత గొప్పగా తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉంటే ఇక్కడ చిచ్చుపెట్టి ఈ యొక్క పరిపాలనను అస్థిరపరిచేటువంటి ఒక కుట్రలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి. ఈ ప్రాంతం అంతా కూడా ఒక భారతదేశానికి దిక్సూచిలాగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ముఖంలో ఆనందాన్ని చూసేటువంటి గొప్ప ఆలోచనతో ముందుకు పోతున్నారు. కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. రామగుండం నియోజకవర్గంలో తప్పకుండా అభివృద్ధిలో మనం అందరం కూడా అడుగులు వేద్దాం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక మంది అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా మనం తప్పకుండా వాళ్ళ ఆశయ సాధన కోసం తప్పకుండా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులు ప్రజలు ఆనాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే ఈ యొక్క రాష్ట్ర సాధన కోసం ఎందరో త్యాగదనుల ఫలితమే ప్రత్యేక తెలంగాణ అని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కమిషనరేట్లో ఆమె త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ పోలీస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకొని నేరాలను అరికట్టేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని అన్నారు. Rashtriya salute, salami, shas. जनगण मंगलदायक जय हे भारत
ఈ ఒక్క దినం అనేది మనకు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారికి కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక దినం. గత 15 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఈ ఒక్క రాష్ట్ర చరిత్రం నేర్చుకున్నటువంటి క్రమంలో నాకు అర్థమైనటువంటి ఒక విషయం అనేది, ఈ ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది, నేను ఒక తెలంగాణ మనిషి, నా ఒక రాష్ట్రం కొరకు నా ఒక జీవన్ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టు అప్పుడు ఉద్యమం జరుగుతున్నటువంటి కాలం నుంచి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ ఒక కాలం వరకు నేను చూస్తున్నాను. సో ఈ యొక్క సందర్భంలో మనం అందరూ కూడా దానిని ఒక గౌరవంగా తీసుకొని ఇంకా ముందుకు మనము ఎదగాలి. ఒక వ్యక్తి ముందుకు ఎదుగుతూనే ఆ ఒక రాష్ట్రం ముందుకు ఎదుగుతుంది, ఆ దేశం ముందుకు ఎదుగుతుంది. సో ఈ యొక్క సందేశం అనేది అందరూ కూడా మనము మన మనసులో ఇది పెట్టుకోవాలి. ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేది మీకు అందరికీ కూడా తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనము డిపార్ట్మెంట్కి వచ్చిన రోజుల నుంచి ఈ యొక్క పని దాదాపు 35 సంవత్సరం మనము సేవలు చేస్తూ విరమించినప్పుడు వరకు కూడా మనము ప్రతిరోజు కూడా మనకు ఇట్స్ అ డే ఆఫ్ న్యూ లెర్నింగ్ అన్నమాట. పోలీస్ డిపార్ట్మెంట్లో సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క మార్పుని మనము ఎదుర్కొని, ఆ మార్పు జరుగుతున్నప్పుడు దానివల్ల వస్తున్నటువంటి సమస్యలు, కొత్త నేరాలు, దీనిని అర్థం చేసుకొని ఆ నేరాల్ని అరికట్టడానికి, తగ్గించడానికి మనకు అవసరం ఉన్నటువంటి మన స్కిల్స్ని మనము పెంచుకోవడానికి మనము నిరంతరం ప్రయత్నం చేస్తుంటాలి. సో ఈరోజు మనం గౌరవంగా ఇంత ఒక మంచి ఆఫీస్ ముందు నిలబడి, ఇది రెండోసారి మనము సెకండ్ టైం ఇక్కడ ఇలాంటి ఒక కార్యక్రమం చేసుకోవడం, ఇంత ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి రూరల్ ప్రాంతంలో మనకు దొరికిందంటే అది చాలా పెద్ద అదృష్టం. మనమందరూ కూడా ఈరోజు చాలా కంఫర్టబుల్గా కూర్చొని, మరీ మోడర్న్ ఎక్విప్మెంట్స్తో పాటు, మోడర్న్ టెక్నాలజీతో పాటు మనం ఇక్కడ కంఫర్టబుల్గా పోలీసింగ్ చేస్తున్నామంటే దానికి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అనేది కూడా ఒక ముఖ్య కారణం. సో దీనికి మనకు కూడా ఒక బాధ్యత ఉంది. ఎవ్రీబడి హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారులు కూడా ప్రతి ఒక్క అధికారికి కూడా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనం అందరూ కూడా దీంట్లో ఇంకా భాగస్వామ్యం కావాలి, ఇంకా మంచిగా మనము పనిచేయాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని ములుగు జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి ప్రజలకు పిలుపునిచ్చారు. ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన దేశంలో అనేక మతాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి సాంప్రదాయం ఇతరులకు సహాయం చేయడం, పర్యావరణ పరిరక్షణ గురించి చెబుతాయని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణం కలుషితం అవుతుందని, దీని నివారణ కోసం అంతా మట్టి వినాయకులను పూజించాలని కోరారు. పర్యావరణ సంరక్షణ కోసం జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో 2000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో నా విజ్ఞప్తి, లాస్ట్ ఇయర్ వరకు మా లోకల్ ఉన్న కుహార్ ఆ వర్గాల వాళ్ళే చేసేవారు ఆ జిల్లాకి సంబంధించిన. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళే అక్కడ హైదరాబాద్ నుండి నిర్ణయం తీసుకొని మాకు పంపిస్తున్నారు. దానివల్ల కొంత మా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో మాది ఒక రిక్వెస్ట్, దయచేసి మీరు కూడా మీ పై అధికారికి దృష్టికి తీసుకొని వెళ్తారనేది నాకు నమ్మకం ఉంది. అందరికీ మళ్ళీ ఇంకొకసారి గణేష్ చవితికి హార్దిక శుభాకాంక్షలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. సీరియల్ మాకు ఓకే. ఓకే. వచ్చే టైం పడుతుంది. ఇట్రండి తీసుకొని ఇట్రండి. ఏమంతా టకటకి ప్రతి జిల్లాకి 2000 వస్తున్నారు. ఓకే.
మీరు తీసుకో. ఓకే. ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం సరైన విధానం కాదని తక్షణమే ఆయనను విడుదల చేయాలని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములక్కలపల్లిలో వివిధ పార్టీల నాయకులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. పెట్రోల్ బంక్ నుండి మన్నెగూడెం ఎక్స్ రోడ్ వరకు జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది వచ్చారంటే ఎందుకు వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో మంచి పనులు చేశారు. ఎన్ని మంచి పనులు చేశారంటే వారు చేసిన ఇవాళ హైదరాబాద్ రింగ్ రోడ్ అయిపోయింది. హైదరాబాద్లో ఏదైనా ఏది చేసినా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు చేయడం అనేది చాలా మన అందరం కాదు యావత్ ప్రపంచమే ఖండించేంత విధంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తప్పు చేయడు. మచ్చలేని చంద్రుడు అలానే ఉంటాడు, మచ్చ లేకుండానే ఉంటాడు. మేము అందరం కూడా ఖండిస్తున్నాం. మన ములకలపల్లి కాదు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు కదా, అందరూ కూడా G20 సదస్సులో ఇవన్నీ జరుగుతుంటే G20 సదస్సులో వీళ్ళందరూ వస్తారని చెప్పి ఏది బయట నుంచి మన అధ్యక్షులు అందరూ వస్తారు. వారి ముందే ఇలా చేయాలని చెప్పి సైకో జగన్ ఇలా చేయటం అనేది చాలా తప్పు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, తప్పు చేయడు, ఎప్పటికీ అలానే ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు వర్కర్ లెక్కనే ఉంటాడు. ఎవరైనా కానీ వర్కర్ పని చేయాలి, పని చేసి చూపించాలి. సుపరిపాలన అందించిన నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఈరోజు ములకలపల్లి గ్రామంలో మేము సంఘీభావ ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల అందరం కలిసి ఇవాళ చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మేము జగన్ వైఖరి నశించాలి, చంద్రబాబు విడుదల కావాలి అంటే వెంటనే జైలు నుంచి చంద్రబాబుని విడుదల చేయాలని కోరుకుంటూ అక్రమ అరెస్టును ఖండిస్తూ మేము ర్యాలీ తీయడం జరిగింది. ఒక్కసారి మేధావులు అందరూ ప్రజలు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు ఏ విధమైన ఎప్పుడు అయినా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన చేసిండు. ఆయనకి అవినీతి అంటే మహా చిరాకు. ఎవరైనా కూడా ఆయన పేషీలో కానీ మంత్రివర్గం ఆయన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు వేసిన మొక్కలే ఈరోజు మనం ఇవాళ వృక్షాలయ్యి ఇవాళ మనం అనుభవిస్తున్నాం ఆ ఫలాలని చెప్పి కేటీ రామారావు గారు బాజాప్తుగా ఎక్కడ మీటింగ్లు అని చెప్పారు. అలాంటి వ్యక్తులు ఇవాళ మంచి మహామంత్రులు అందరూ కూడా చంద్రబాబు నాయుడిని గౌరవిస్తుంటే ఒక జగన్ తన మొండి వైఖరితోటి ఏంటంటే ఆయన కేసులన్నీ మార్చిపోవాలి. ఇవాళ ఆయన లక్షల కోట్లు తిన్నాడు. ఇవాళ అందరికీ తెలుసు. ఇవాళ 16 నెలలు జైల్లో ఉండొచ్చిండు. లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిండు. ఎక్కడ చూసినా ప్యాలెస్లు, బంగళాలు, ఎకరాల కొద్ది భూములు అన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, భారతీయ సిమెంటు, సాక్షి పేపరు, సాక్షి టీవీ, ఇన్ని రకాలుగా ఉన్న అవినీతి పరుడు చంద్రబాబు నాయుడిని ఒక చిన్న 200 కోట్ల రూపాయల కోసం ఇవాళ అరెస్ట్ చేయడం అనేది అది దురుద్దేశంతో కూడుకున్న పని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవినీతి చేయాలనుకుంటే ఎన్నో లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది ఆయన దగ్గర. ఎవరికో ఒకరికి కాంట్రాక్టర్ ఇచ్చి ఒక 20 కోట్ల. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయంలో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ చంద్రమోహన్, ఎంపీ కవిత, జడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. గోదావరిఖండ్లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమించిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై, జై జై భారత్ की जय, जय बोलो स्वतंत्र भारत की जय. ధీరజ్ కోష పాలనలో ఉండే మన నాయకులు సర్దార్ పటేల్ గారు तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे, गाये तब जय गाथा, जय गण मंगलदाय, जय हे, जय हे, जय हे, जय 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 हे. बोलो स्वतंत्र भारत की जय. స్వతంత్రం వచ్చింది కానీ తెలంగాణకు మనకు స్వతంత్రం రాలేదు. దేశ స్వాతంత్రానికి ఎంతోమంది త్యాగం చేశారు తెలంగాణ నుంచి. అయినప్పటికీ తెలంగాణకి స్వాతంత్రం రాక మన తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాడి ఎంతోమంది అసువులు పడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అంతా ఏరియా, ఆంధ్ర ఏరియాలంతా మొత్తం కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని రజాకారులు బాధలు పెట్టినాయి. ఆ బాధలు చెప్పుకునే బాధలు కాదు రజాకారులు. మనము బట్టలిడిచి బతుకమ్మలాడినని కూడా మనకు చాలామంది చెప్తారు అప్పుడున్న వాళ్ళు. మరి అటువంటి సమయం లోపల వల్లభాయ్ పటేల్ వచ్చి అసలు ఏ యుద్ధం లేకుండానే ఆయన సరెండర్ అయిపోయినాడు. పెద్దగా యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకని ఆ రోజు ఈ తెలంగాణకు వారి క్లచెస్ నుంచి మన రజాకార్ల ఇబ్బందుల నుంచి విముక్తి పొందింది. అందుకనే దీన్ని తెలంగాణ విముక్తి దినంగా మనం పరిగణిస్తాం. స్వాతంత్ర దినం కాదు, విముక్తి కొట్లాడి తీసుకున్నది కనుక ఇది విముక్తి దినం కనుక దీన్ని మనం తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. తెలంగాణ అవతరణ సెకండరీ, తెలంగాణ విముక్తి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అందుకని దీన్ని ప్రతి వ్యక్తి కూడా మరి వచ్చే రోజుల్లో డెఫినెట్గా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. మరి అదేవిధంగా అఫీషియల్గా వచ్చే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా ఈ కార్యక్రమాన్ని జరుపుతుంది. తర్వాత కాన్ఫిడెంట్గా ఈ దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి కాదు కనుక ప్రజలందరూ కూడా విచారిస్తారు. సింగరేణి సంస్థలో అధికారుల కంటే కార్మికుల ఏరియాస్ ఎక్కువ మొత్తంలో రావడంతో జీర్ణించుకోలేని అధికార సంఘం నాయకులు కార్మికులపై కక్షపూరితంగా కోర్టులో కేసు వేయడాన్ని బీఎంఎస్ పక్షాన ఖండిస్తున్నామని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓసీపీ 5 బొగ్గు గనిపై బీఎంఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులతో కలిసి ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 11వ వేతన ఒప్పందాన్ని చేసేందుకు బీఎంఎస్ కృషి చేసిందని అన్నారు. కార్మిక వర్గంపై జరుగుతున్న వివక్షను ఎదుర్కొనేందుకు యూనియన్లకు అతీతంగా కార్మికులు కలిసికట్టుగా పోరాడాలని కోరారు. మీరు డిస్ట్రిబ్యూషన్ అయినా మధ్యాహ్నం కొంచెం రాండి అన్నయ్య. నేల కొరిగిన అమరవీరుల యొక్క నివాళులు అర్పించడం, విశ్వకర్మంతి జయంతి, కార్మిక వర్గం అంతా ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది.
जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता अट मराठा द्राविड उच्चल वंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा आशीष मागे गाहे तब जय गादा जनगण मंगलदायक। విశ్వకర్మ జయంతితో పాటు తెలంగాణకు సంబంధించిన విముక్తి దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఇది మనందరూ కూడా గర్వకారణం. సంవత్సరాల తరబడి మనం తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవాలని చెప్పేసి చాలా మటుకు మనం భావించిన తరుణంలో రాను రాను మన పోరాట స్ఫూర్తిని వల్ల జాతీయ జెండాను కూడా ఈరోజు ఎగిరేసే పరిస్థితి తీసుకొచ్చినామంటే ఈ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మనకున్న కార్మిక వర్గంలో కార్మిక క్షేత్రంలో ఉన్న అన్ని హంగులతో పాటు అన్ని కార్మిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం, ప్రతి ఉద్యమ స్ఫూర్తిని ముందుకు పోవడం ఇది దీనికి జరిగే తంతు. భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇటువంటి హిస్టారికల్ అగ్రిమెంట్ జరగలేదు. ఈ జరిగిన అగ్రిమెంట్ ను సవాల్ చేస్తూ ఇవాళ అధికారుల సంఘం, ఇవాళ సింగరేణి అధికారులు, కోల్ ఇండియా అధికారులందరూ కలిసి కోర్టులలో కేసులు వేస్తా ఉన్నారు. మనకు సంబంధించిన బేసిక్ ఫిక్సేషన్, మనకు సంబంధించిన అలవెన్సులు ఇవన్నీ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ రాజకీయ జోక్యము, ఇంకోటి జోక్యము, ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం జరిగిన కాంచాలి దీన్ని కూడా రాజకీయం చేద్దామనే ప్రతిపాదన చూసారు. ఈ రాజకీయం చేస్తే ఇంకా మైనస్ అవుతాం అనుకున్నారు. ఏమనుకున్నారు, సింగరేణి కార్మికులందరూ కూడా రోడ్లు ఎక్కితే మళ్ళా మనకు ఈ నష్టం జరుగుతుందని చెప్పేసి రేపు 21వ తారీఖు నాడు ఏరియర్స్ కూడా మనకు ఒకే దాపాలు ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించారు. ఇవాళ మినిమం గ్యారంటీడ్ బెనిఫిట్ 19%, ఇవాళ కోల్ఫీల్డ్ అలవెన్స్ 5%, 24% తోటి ఐకున మనకు జీతాలు పెరిగినాయి. జీతాలు పెరిగినాక వాళ్ళ బేసిక్ కంటే మన జీతాలు పెరిగిపోయినాయి. ఆఫీసర్ల కంటే మన జీతాలు ఎక్కువ ఉన్నాయి. A1 గ్రేడ్ కార్మికులకు కానీ, సీనియర్ కార్మికులు కానీ వీళ్ళకి పెరిగిపోయింది. కాబట్టి దేశం మొత్తం మీద ఉన్న అధికారుల సంఘం అంతా కూడా కలిసి మనం వీళ్ళని అడ్డుకోవాలి, వీళ్ళ పేమెంట్లు అడ్డుకోవాలని చెప్పేసి నాగపూర్ హైకోర్టులో దానికి సంబంధించిన కేసు వేసేది. కోల్ ఇండియాకి సంబంధించిన అధికారుల సంఘం ఇవాళ మధ్యప్రదేశ్ సంబంధించిన జబల్పూర్ లో ఒక కేసు వేసింది. అక్కడ అవార్డు కూడా వచ్చింది. ఆ పరిస్థితులలో అవార్డుకి సంబంధించి కూడా ఇంప్లిమెంటేషన్ జరిగితే మనకు అత్యంత ప్రమాదకరంగా మన జీతభత్యాలు మళ్ళా వెనుక తీసుకునే ఆలోచన కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు కోర్టుల ద్వారా. మనం దాన్ని కౌంటర్ వేసుకుని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం అంకెనపల్లి ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో కార్మిక యూనియన్ ఎలక్షన్ జరిగింది. పరిశ్రమలో మొత్తం ఓట్లు 644 ఉండగా బీఎంఎస్ అభ్యర్థి మల్లేశంకు 396 ఓట్లు, సిపిఎం అభ్యర్థికి 236 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 30 ఓట్లు వచ్చాయి. దీంతో సిపిఎం అభ్యర్థిపై బీఎంఎస్ అభ్యర్థి 160 ఓట్లతో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు. పరిశ్రమలో బీఎంఎస్ గెలిచిన శుభ సందర్భంగా హాజరైన బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే, పార్టీ రాష్ట్ర నాయకులు పులిమామిడి రాజు, పోచారం రాములు, కొండాపురం జగన్, ఓదెల మాణిక్యారావు, ఎంఆర్ఎఫ్ ఎంప్లాయీస్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ధర్నా నిర్వహించిన పార్టీ నాయకులను అరెస్ట్ చేసి జైలుకు వెళ్లగా వారికి బెయిల్ లభించి సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ నాయకులకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలియజేసిన తమ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి కొన్ని గంటల పాటు వదిలిపెట్టకుండా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల మండిపడ్డారు. పోలీస్ అధికారులపై ప్రైవేట్ కేసులు వేసి వారిని న్యాయపరంగా సస్పెండ్ చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో తమ కార్యకర్తలపై పెట్టిన కేసులకు కారకులైన వారు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు నా తమ్ముళ్ళు కరెక్ట్గా 4 రోజులు బయటకు వచ్చారు.
ఎన్నడూ లేని విధంగా 307 పెట్టినా 4 రోజుల్లో బయట తీసుకొచ్చామంటే మా సత్తా ఏదో ఈ పాటికే వైసీపీకి అర్థమైంది. ఇక్కడ ఉన్న 8 మంది ఫైటర్స్, వీళ్ళు 8 మందే కాదు, వీళ్ళు 8 మంది సమానం. ఇంకా కూడా ఇంకొక 8 మంది బయట ఉన్నారు. యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఇంకో వారం రోజుల్లో మరి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తాయి. ఈరోజు ఒకటే మాట చెప్పచ్చు, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. వచ్చే 19వ తేదీ కూడా న్యాయం ధర్మం గెలుస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు విడుదల అవుతారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఇంకొకటి చెప్పదలుచుకున్నా, పోలీసు వాళ్ళకి ఇంకొక 4 నెలలే. ఎస్పెషలీ నా దగ్గర స్నేహితుడు, నాకు చాలా కావాల్సిన వ్యక్తి సిఐ గారు, పేర్లు అవసరం లేదు, ఇద్దరు సిఐలు ఉన్నారు నాకు బాగా దగ్గర కావాల్సిన వాళ్ళు. వాళ్ళ కౌంటౌన్ స్టార్ట్ అయింది. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే సెక్యూరిటీ పెట్టుకోండి ఇళ్ళ కాడ, ఎందుకంటే మంచిది కాదు. ఎందుకంటే మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటున్నారంటే మాకున్న ఫ్యాన్స్ మిమ్మల్ని ఏం చేస్తారని, దాని తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. జాగ్రత్తగా ఉండండి, హాయిగా ఉండండి. ఈ 4 నెలలు మాత్రం హాయిగా ఉండండి, తర్వాత హాయిగా ఉండే పరిస్థితి ఉండదు. నువ్వు ఎంతమందిని వేస్తావు వేసుకో, నేను ఇంటే తీసుకొస్తా బయటికి. కానీ ఈ ప్రజా ఉద్యమం అనేది ఆగే సమస్య లేదు. ఏం చేస్తావు, మొన్న నా మీద పెట్టినావు ఒక అటెంప్ట్ మర్డర్ కేసు, ఈరోజు వీళ్ళ మీద పెట్టినావు, రేపు మా అన్న వాళ్ళ మీద పెడతావు, తర్వాత ప్రెస్ వాళ్ళ మీద పెడతావు. అది దొంగ కేసులు అని అందరికి అర్థమైపోతాం. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని కేసులు పెడితే మాకు అన్ని ఓట్లు ఎక్కుతాయి. దేవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, బాబా ఉన్నాడు, అందరూ చూస్తున్నారు. ఈరోజు మా పవర్తో పాటు ఇంకొక పవర్ యాడ్ అయ్యింది, అతనే పవన్ కళ్యాణ్. ఈ రోజు నుంచి డబుల్ ధమాకా మీకు. మొన్నటి వరకు మేము ఒంటరిగా పోరాటం చేశాం, ఈరోజు జనసేనతో కలిపి పోరాటం చేస్తాం. జనసేనని ఎక్కడన్నా కానీ ఇబ్బంది పెట్టాడు తెలిస్తే మాత్రం నేను ప్రతి గంట వాళ్ళ ఇంట ఉంటాను. నిర్మల్ జిల్లా బైంసా మండలం కద్గం గ్రామ రైతులు క్రికెట్ టోర్నీలో పాల్గొన్నారు. నిత్యం వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే రైతన్న క్రికెట్ ఆడడం పలువురిని అలరించింది. కామెంటరీ, ఎంపైర్, ఆడియన్స్ కేరింతలతో మైదానం మారుమోగింది. తమకు ఎవరు సాటిలేరు అన్న చందంగా క్రికెట్ ఆడి అలరించారు. ఈ పోటీలకు గ్రామ సర్పంచ్తో పాటు కొందరు గ్రామ యువకులు సహాయ సహకారాలు అందజేశారు. మాది కత్యాం విలేజ్. ఈ టీం ఒక పేరు వచ్చి భారత్ లగాన్ టీం అని నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కుల మతము భేదం లేకుండా ఎట్లయితే ఈ ఆట లోపల నిమగ్నమై ఆడుతున్నారో మరి ఎప్పుడు కూడా ఇలానే ఏం భేదాలు లేకుండా మన దేశం కోసం, మన ఊరి కోసము ఎప్పుడు కూడా ముందుండి ఇలాగే జీవితాంతం కూడా కలిసిమెలిసి పోవాలని, మరి శారీరక దృఢంగా ఉండాలని, మానసికంగా ఉండాలని, మరి రాబోయే తరాలు కూడా ఎట్లయితే ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారో వీళ్ళకి చూసి రేపటి నాడు మన పిల్లలు కూడా అది చూసి ఆనందించి మా తండ్రులు ఇట్లా ఆడినని మరి వాళ్ళు కూడా ఈ ఆట ఆడడానికి ప్రయత్నం చేయాలా ఎప్పుడు కూడా. ఓకే, అయితే రైతులు కూడా ఎప్పుడు 24 గంటలు మరి చేళ్లలో నిమగ్నం అయిపోయి ఉంటారు. వాళ్ళకు మా సంతోషం కోసం, సంతోషపరచడం కోసం ఈ ఒక్క ఆట పెట్టడం జరిగింది. మరి ఇట్లే నిండు 100 ఏళ్ళు మరి వాళ్ళు ఇట్లా ఉత్సాహంగా ఉండాలని మా యొక్క అభిప్రాయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటాల ఫలితంగానే ఈ ప్రాంతాన్ని
రామగుండం ఎమ్మెల్యే కోటికట్టి చందర్ వ్యాఖ్య. ఎందరో త్యాగదనుల ఫలితమే ప్రత్యేక తెలంగాణ. రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి వెల్లడి. పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి. ములుగు జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి హితవు. చంద్రబాబు నాయుడిని తక్షణమే విడుదల చేయాలి. దొండకల్ మండలంలో వివిధ గ్రామాల అభిమానుల సంఘీభావ ర్యాలీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.